చిరు 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 చినుకై కురిసావే మరుక్షణమున. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి 9:16 సెలెక్ట్ చేసుకోండి రేషియో అనేది. తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, ఒక 5-6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్లో అడ్జస్ట్ కాకపోతే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇలా మీరు ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈక్వల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్ అయితే మీరు అవసరం లేదు, ఇలా మీకు అడ్జస్ట్ కాకపోతే ఈ విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్ అనేది ఇదే విధంగా సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా యారో సింబల్ మీద ఈ ఈక్వల్ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ అయితే ఇదే విధంగా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేసి విగ్నేట్ అనే ఎఫెక్ట్ అనేది పెట్టుకోండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్ అనేది ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని ఈ ఎఫెక్ట్ అనేది పెట్టుకోండి. నేనైతే అన్ని ఫొటోస్కి అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ బ్రైట్నెస్ అని ఉంది కదా, ఇక్కడ ఒక 20 to 25 మధ్యలో మీరు ఈ బ్రైట్నెస్ అనేది పెట్టండి. ఇదే విధంగా మీరు ఎన్ని అయితే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్కి 20 to 25 అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. మైనస్ చేయండి 20 to 25. మీకు బ్రైట్నెస్ ఏ విధంగా మీకు సెట్ అయింది అనిపిస్తే 20 to 25 మధ్యలో మీరు బ్రైట్నెస్ అయితే సెట్ చేసుకోండి. నేను ఇదే విధంగా అన్ని ఫొటోస్కి అయితే సెట్ చేస్తున్నాను. నేనైతే అన్ని ఫొటోస్కి అయితే సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిఆర్ పక్కపొంటి స్క్వేర్ షేప్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు క్రోమా కీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ కీ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మనకి టోటల్గా ఇది రెడ్ అండ్ గ్రీన్ అనేది టోటల్గా 0 చేసుకొని బ్లూ కలర్ అనేది టోటల్గా మొత్తం 100% అనేది పెట్టుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీనిలో నేమ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే నేమ్ రాస్తున్నాను. మీరు ఎవరైతే నేమ్ ఉందో వాళ్ళ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే హీరోయిన్ కాబట్టి రష్మిక అని రాస్తున్నాను. ఇక రాసిన తర్వాత ఇక్కడ మీరు ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఏ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా యానిమేషన్ కావాలి అంటే ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పల్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఏదైనా కలర్ కావాలన్నా కూడా మీరు కలర్ కూడా సెట్ చేసుకోండి. ఇదే విధంగా టోటల్ వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. తర్వాత ఇది అనేది ఇలా క్రాస్లో దింపుకోండి. ఈ నేమ్ అనేది క్రాస్లో దింపుకొని ఇలా స్ట్రేట్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ మీరు సైడ్కి అనేది పెట్టుకోండి. మీకు ఈ లైన్లో అడ్జస్ట్ అయ్యే విధంగా మీరు ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి కలర్ టెంప్లెట్ ఉంటుంది, ఇలా లవ్ సింబల్ది. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్లో మీరు స్క్రీన్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను కింద లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వస్తే మీకు ఇలా లిరిక్స్ వస్తాయి కదా, ఈ లిరిక్స్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ కింద అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ట్రా లేయర్స్ ఉంటాయి కదా, లాస్ట్లోకి వచ్చి ఏదైతే ఎక్స్ట్రా లేయర్స్ ఉన్నాయో అవన్నీ అయితే కట్ చేసుకోండి. ఇక నేనైతే ఎక్స్ట్రా లేయర్స్ అన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది.
ఇక్కడ నేనైతే సాంగ్ మ్యూట్ చేశాను, ఎందుకైతే కాపీరైట్ ఇష్యూ వస్తుంది నాకు ప్లే చేస్తే, అందుకోసమే సాంగ్ మ్యూట్ చేశాను. మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు సేవ్ చేసుకోవాలంటే పైన యారో మీద క్లిక్ చేసుకొని నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఈ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.